సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఉల్లిపాయ పచ్చడి చేసుకుందామండి. మామూలుగా పచ్చి ఉల్లిపాయలు పచ్చళ్ళల్లో వేసుకుంటాం, కొన్ని గోంగూర పచ్చడిలో వాటిలో కదా. ఉల్లిపాయనే పూర్తిగా మగ్గపెట్టి నూనెలో తాలింపుతో కలిపి ఒక 3-4 రోజులు నిలవ ఉండే రకపు పచ్చడి చేసుకుందాము. సింపుల్ అండ్ ఈజీ. 2 ఉల్లిపాయల పచ్చడి అనుకోండి. సుమారుగా ఒక అంత పెద్ద ఉసిరికాయ అంత చింతపండుని నీళ్ళల్లో వేసి స్టవ్ మీద పెట్టేయండి. వేడి నీళ్ళల్లో వేసినా సరే, మరిగిన నీళ్ళల్లో వేయచ్చు, లేదా పండునే శుభ్రంగా కడిగేసి ఓ చిన్న గిన్నెలో పెట్టడం, కాస్త నీళ్ళు పోసి స్టవ్ మీద పెడితే ఇది పచ్చడి వేడి నీళ్ళతో, వేడి చింతపండుతో చేస్తే నిలవ ఉంటుంది. చింతపండు ఒట్టిగా తడిపి వేసామనుకోండి చన్నీళ్ళకి పాడైపోతుంది. సో ఈ 2 ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలు తరుక్కుందాం మొదట. తర్వాత ఏమో దీనికి చిన్న తాలింపు పెట్టుకుందాం. పచ్చడి తిరిగి మాత్రం జనరల్గా బేస్ పచ్చళ్ళు అన్నిటికీ ఒకటే రకం బేస్ ఉంటుంది. పచ్చళ్ళన్నిటికీ అవే ధనియాలు, అవే జీలకర్ర, అదే మినపప్పు, అవే ఆవాలు, అవే ఎండుమిర్చి. జస్ట్ చిన్న ప్రొసీజర్లో ముందు వెనక అంతే. ఆసక్తి ఉంటే మెంతి గింజలు వేసుకోవచ్చండి. నేను పెద్దగా మెంతులు వేయటలేదు. కొంచెం 1 స్పూను మినపప్పు వేద్దాం, అలాగే 1 స్పూను ఆవాలు, 1 స్పూను ధనియాలు, కొద్దిగా జీలకర్ర. దీంట్లో ఇంకా పచ్చిమిర్చి అసలు పెట్టుకునేదే లేదండి. పూర్తి ఎండుమిర్చి పోపు వేగుతుండగానే ఎండుమిరపకాయలు వేసేయండి. మిరపకాయలు ముందేస్తే కొంచెం నల్లగా అయిపోతాయి, అలా కాకుండా ఇవి ఎర్రగానే ఉండాలి. స్టవ్ ఆపేస్తే ఈ వేడికి ఇవి వేగిపోతాయి. మీకు నచ్చుబాటుగా ఉంటే కరివేపాకు వేసుకోండి, పైన వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. దోరగా చక్కగా వేగనిచ్చి ఈ తాలింపును తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఉల్లిపాయలు వేగటానికి 1 స్పూన్ నూనె అలాగే వేయండి. ఒక చిటికెడు పసుపు వేసేసి ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసి, ముక్కలు మనకి పూర్తిగా వేగిపోవాలి. ఇందులో తడి ఉండకుండా, పచ్చి లేకుండా కొంచెం సన్నటి చీలికలు తరుక్కుంటే ముక్కలు చకచక వేగిపోతాయి. సిమ్లో పెట్టండి, మాడకుండా ముక్క ఈ నూనెలో వేగాలన్నమాట. కొద్దిగా ఉప్పు చల్లితే మనకి ముక్కలు చక్కగా చకచక వేగిపోతాయి, బాగా తొందరగా మెత్తపడతాయి. నీరు వదిలేస్తుంది కదా, తొందరగా మెత్తపడతాయి. మూత పెట్టి కూడా వీటిని ఉడికించుకోవచ్చు. నూనెలో మగ్గాలన్నమాట, వాటిపోవాలి మొత్తం. ఉల్లిపాయలు వేగినాయి చూడండి, మనం వేసిన నూనె కూడా వదిలేస్తున్నాయి, అన్ని దగ్గరకు వచ్చేసినాయి కదా. దీన్ని దింపేసి చల్లారనిద్దాము. ఈ ముక్కలు చల్లారిపోయిన తర్వాత మనం ఇందాక వేయించిన పోపు, చల్లారిపోయిన ముక్కలు, వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకున్న చింతపండు 3 కలిపి రుబ్బేద్దాం. పోపుని మిక్సీలో వేస్తున్నానండి. ఒకవేళ రోలు ఉండి అవకాశం ఉంటే చక్కగా రోట్లో రుబ్బండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మనకు అవకాశం లేదు కాబట్టి వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా వేసేద్దాము. వేయించి ఉంచుకున్న ఉల్లిపాయ కూడా, పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసేద్దాము. మొత్తానికి కలిసిపోతుంది కదా. మనం ఉల్లిపాయలు వేగేటప్పుడు ఒక చిటికెడే వేసాం ఉల్లిపాయ వేగడానికి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని, చింతపండుని, తాలింపుని మెత్తగా గ్రైండ్ చేసేసాం. మళ్ళీ చిన్న తిరగమాత పెట్టుకుందాము. ఇది వెల్లుల్లిపాయలు కనుక మీ చాయిస్ అయితే దీన్ని తిరగమాతలు తాలింపు వేసాం కదా, అప్పుడే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవచ్చు అండి, మీ ఇష్టం. లేదా పైన తాలింపు వేసేటప్పుడైనా వేసుకోవచ్చు. నాకు వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. జస్ట్ కరివేపాకు తిరగమాత పెట్టినా నాకు నచ్చుతుంది, మీ ఇష్టం. అలా కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేశాను చూడండి, కనిపిస్తుంది. కొద్దిగా బరకున్నా కూడా బాగుంటుంది. బరకుంటే బాగుండదన్న అనుమానం ఏం పడక్కర్లేదు. ఇదే మూకుడులో కొంచెం చిన్న తిరగమాత వేద్దాము. కొద్దిగా ఆవాలు, కొంచెం మినపప్పు. పచ్చడికి పైన తాలింపు కోసం వేస్తున్నాం, అంతకంటే ఏం లేదండి. మీకు నచ్చితే జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నాకు పై తాలింపుకి పెద్దగా నచ్చదు, నేను వేయలేదు. 2 ఎండుమిర్చి వేద్దాము. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి మిశ్రమాన్ని ఇందులో వేసేసి కొంచెం బాగా కలిసిపోతుంది. చింతపండులో ఒక రవ్వ ఏదైనా పచ్చి తడి ఉంటే అది ఇక్కడ వేగిపోతుంది అన్నమాట. అంతే, మంచి వాసన వస్తుంది, రుచికరమైంది. 1 నిమిషం వేయించి తీసేయండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి చాలా బాగుంటుంది. రాత్రిపూట
వర్షాకాలపు రాత్రిళ్ళు సింపుల్ పచ్చడి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి మహారుచిగా ఉంటుంది. చక్కగా నెయ్యి వేసుకోవటం, కలుపుకొని తినేయటమే. వెల్లుల్లిపాయలు లేని 2 ఉల్లిపాయల పచ్చడి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.